హలో. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలోనే ప్రయాణికులకు అతి సులభమైన అలాగే అత్యంత వేగమైనటువంటి ప్రయాణ సౌకర్యాన్ని అలాగే ప్రయాణ సాధనాలని అందించడానికి రైల్వే శాఖ వందే భారత్ ట్రైన్స్ను ప్రవేశపెట్టింది. మనకు తెలుసు. అయితే వందే భారత్ నిర్వహణ పైన రైల్వే శాఖ ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకుంది. వందే భారత్కు దేశవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా 4 వందే భారత్ సర్వీసులు కొనసాగుతున్నాయి. మరిన్ని పెంచడానికి యోచిస్తోంది రైల్వే శాఖ. సరే, ప్రయాణికులను చూస్తున్నటువంటి ఆదరణకు అనుగుణంగా రైళ్లను పెంచేలా కసరత్తు కూడా జరుగుతోంది. మరి ఇదే సమయంలో సెమీ హై స్పీడ్ రైళ్ల వేగాన్ని తగ్గిస్తూ రైల్వే బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అంటే ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ అందుబాటులోకి వచ్చే వరకు కూడా వందే భారత్ గతిమాన్ ఎక్స్ప్రెస్ల వేగాన్ని తగ్గించింది. వేగం తగ్గింపు ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చే వరకు కూడా సెమీ హై స్పీడ్ రైళ్లైన వందే భారత్ గతిమాన్ ఎక్స్ప్రెస్ల వేగాన్ని గంటకు 160 నుంచి 130 కిలోమీటర్ల వరకు తగ్గించినట్టుగా భారతీయ రైల్వే వెల్లడించింది. ఈ మేరకు రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిగ్నల్స్కి సంబంధించి నార్త్ సెంట్రల్ రైల్వే అంటే ఎన్సీఆర్ జోన్ జనరల్ మేనేజర్కు లేఖ రాశారు. హజరత్ నిజాముద్దీన్ కానీ ఆగ్రా ఢిల్లీ మార్గాల్లో వందే భారత్ కానీ గతిమాన్ ఎక్స్ప్రెస్ రైళ్లు మాత్రమే గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. ఇక రైల్వే టికెట్లపై ఉండేటువంటి 130 కిలోమీటర్ల వేగంతో ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ వ్యవస్థపై పనిచేయడానికి ఈ ఎన్సీఆర్ జోన్ పరిధిలో రైళ్లు గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల లోపు వేగంతో మాత్రమే నడవాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే అంతకుముందు సూచించినట్టుగా ఈ జోన్ విభాగంలో IRATP కవచ్ పనులు చాలా వేగవంతం చేయాలని కూడా ఆ లేఖలో సూచించారట. సో ఈ నెల 25 నుంచే స్పీడ్ లిమిట్ అమల్లో ఉందని కూడా తెలిపారు. ఇటీవల పశ్చిమ బంగాల్లో కంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా బోర్డు వర్గాలు వెల్లడించాయి. అయితే మిగతా సమయాల్లో మార్పు రైల్వే బోర్డు ప్రకారం అంటే గతిమాన్ ఎక్స్ప్రెస్ ఖచ్చితంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ వీటి నెంబర్స్ కూడా ఇచ్చారు. వందే భారత్ అండ్ గతిమాన్ ఎక్స్ప్రెస్లకు సంబంధించి పర్టికులర్గా ఢిల్లీ ఆగ్రా రూట్ మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా వందే భారత్ 130 కిలోమీటర్ల వేగంతోనే నడుస్తుందని చెప్తున్నారు. దీంతో వందే భారత్ రైళ్ల నిర్వహణ వేళల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సో దీనిపైన పూర్తి కసరత్తు చేసిన తర్వాత సమయాలపై సరైన నిర్ణయాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు. అఫ్కోర్స్ కొన్ని చోట్లయితే ఆల్రెడీ ఇప్పటికే అమలైపోయింది.